రైట్. 9th క్లాసు స్టేట్ సిలబస్ ద్రావణ ఈజ్ ద సబ్స్టెన్స్ ప్యూర్ లెసన్లో నుంచి డిస్టిలేషన్ అనే దాన్ని మనం ఇప్పుడు జడ్పిహెచ్ఎస్ మోపర్రు అమృతలూరు మండలం గుంటూరు జిల్లాలో తీసినటువంటి వీడియో క్లిప్పింగ్స్. ఎస్టోను ప్లస్ వాటరు డౌన్ చేసి ప్లస్ వాటరు థర్మామీటరు ఎల్ బెండ్ ద్వారా దీని ద్వారా వాటర్ కండెన్సర్కి కనెక్ట్ చేసాము. వాటర్ కండెన్సర్ నుంచి వాటర్ ఇన్లెట్ బకెట్ ద్వారా వాటర్ ఇన్లెట్ వాటర్ అవుట్లెట్ సపరేట్ అయినటువంటి ఎస్టోను అక్కడ పాత్రలో కనబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం కృత్రిమంగా లెసన్లో ఉన్నదాన్ని కొంచెం చిన్నపాటి మార్పులతో మన ల్యాబ్లో దొరికిన సదుపాయాలతో తయారు చేసినటువంటి విధానం. అరే వెలిగించదు మళ్ళీ. వాటర్ కండెన్సర్లోకి డ్రాప్స్ ఎస్టోన్ డ్రాప్స్. ఎస్టోన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 56.8. 100 వాటర్దేమో 100 degrees అని మనకి తెలుసు కదా. కాబట్టి 56.8 degrees రీచ్ అవ్వగానే ఎస్టోన్ అనేది ఏమవుతుంది, వాటర్ వేపర్గా మారిపోతుంది. ఈ ఎల్ బెండ్ ద్వారా మనకు చూపించినట్టు జెట్ ట్యూబ్ ద్వారా వాటర్ కండెన్సర్లోకి వచ్చి ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ వచ్చి చేరుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి వాటర్ వేపర్ని వాటర్ కండెన్సర్లో నుంచి వాటర్ వాటర్ ఏం చేస్తుంది, వాటర్ ఇన్లెట్లోకి వచ్చి కూల్ చేసేసి మళ్ళీ లిక్విడ్ స్టేట్లోకి మారుస్తుంది. అక్కడ వచ్చే డ్రాప్స్ ఇక్కడ మనం సేకరిస్తాం. ఇది 1 by 1 డ్రాప్ పడుతుంది, మీరు గమనించితే అదిగో 1 డ్రాప్. ఇఫ్ మనం కనుక దాన్ని స్మెల్ చేసినట్టయితే ఎస్టోన్ యొక్క స్మెల్ ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. మనం ఎప్పటికప్పుడు టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. థర్మామీటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ని 60-70 మధ్యలోనే ఉండేటట్లు చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రయోగాన్ని మనం స్పష్టంగా చేయవచ్చు, బాగా వస్తుంది. జడ్పిహెచ్ఎస్ మోపర్ హై స్కూల్లో ఇది మా స్టాఫ్లో అయినటువంటి వసంతరావు గారు, సీను వాళ్ళ సహకారంతో ఈ కృత్యాన్ని మేము చేయటం జరిగింది. అరే దాని ఏం పర్లేదు. రానికి మన్నాడు వసంతరావు గారి సహకారంతోనూ మరియు మా స్కూల్లో శ్రీను సహకారంతోనూ ఈ సెట్టింగ్ అంతా చేయటం జరిగింది. చూడండి, మనకి బాయిల్ అయ్యేది స్పష్టంగా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ముందు ఎసిటోన్ 56.8 degrees వద్ద బాయిల్ అయిపోయి ఎల్ బెండ్ ద్వారా వాటర్ వేపర్స్ అన్నీ ఎల్ బెండ్ ద్వారా వచ్చి ట్యూబ్ ద్వారా వచ్చి వాటర్ కండెన్సర్లో జెట్ ట్యూబ్ ద్వారా వాటర్ కండెన్సర్లోకి వచ్చి ఏర్పాటు చేసాం. ఈ వాటర్ కండెన్సర్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ దట్టమైన చిన్న చిన్న శీతల బిందువులు కనబడుతూ ఉంటాయి. కూలింగ్ వాటిని కండెన్స్ చేసి వాటర్ కండెన్సర్ ద్వారా కండెన్స్ అయ్యి ఎస్టోన్ అనేది డ్రాప్ రావటాన్ని మీరు గమనించవచ్చు. వచ్చినటువంటి ఎసిటోన్ ఆల్కహాల్ స్మెల్ వస్తుంది మనకు, అదే గుర్తనమాట. మామూలు వాటర్ అయితే ఎటువంటి స్మెల్ ఉండదు, ప్యూర్ వాటర్, డిస్టిల్డ్ వాటర్.